జనగామ జిల్లా జనగామ మండలంలోని యశ్వంతపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నేటి కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు 2 నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి మాకు స్ఫూర్తినిచ్చిందో ఆ తెలంగాణ తల్లికే ఇక్కడ వేస్తున్నది మాత్రమే. కాకతీయుల గురించి ప్రపంచం మొత్తం కూడా ఇవాళ తెలుసుకున్నది. 1200 సంవత్సరంలోనే మన ప్రాంతం కాకతీయ రాజులు 75,000 చెరువుల్ని ఏ టెక్నాలజీ తెలియని రోజుల్లో బ్రహ్మాండంగా చెరువు గొలుసుకట్టు చెరువు నిర్మించుకుంటే ఇప్పటికి కూడా ప్రపంచం మొత్తంలో కూడా అప్పుడే చెందుతుంటది. ఒక చెరువు నిండితే 50 చెరువులు నిండే విధంగా ఎక్కడ కూడా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇటువంటి గొలుసుకట్టు వ్యవస్థ ఎక్కడ లేదు. ఆ కాకతీయ కళాతోరణాన్ని ముఖ్యమంత్రి తీసేసిండు. ఆ కాకతీయ కళాతోరణం తీసేస్తే అందరికంటే ఎక్కువ బాధపడింది మన ఉమ్మడి వరంగల్ జిల్లా వాళ్ళే. ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణలో తెలంగాణ అంటే గుర్తేందంటే కాకతీయ కళాతోరణం అంటాం. ఆ కాకతీయ కళాతోరణాన్ని తీసేయడానికి వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పిందో దాన్ని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు ఎట్లా మనసు ఒప్పిందో అర్థం కాదు.